హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, 15 అంశాలతో సీఎం జగన్ కొత్త ఎన్నికల వరాలు అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ధీమాతో ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 1-2 మినహా మిగిలినవి అన్నీ కూడా హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో తమపై నమ్మకం కుదిరిందని, తమ పాలనా కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, నేరుగా వారి వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల సొమ్ములు జమ కావటం, వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్నీ ఇంటి వద్దనే పరిష్కారం అవుతుండడంతో ఇవన్నీ తమను మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు. ఇక ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. దీంట్లో అనేక ప్రజాకర్షణ పథకాలను చేర్చాయి. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో 6 పథకాలను హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ మేనిఫెస్టోను మించి ఉండేలా వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటుంది. ఇక అన్ని రకాల వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా దీనిని రూపొందించినట్లు సమాచారం. ఇక రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలతో కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. ఇక వైసీపీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో జగన్ చర్చిస్తున్నారు. బస్సు యాత్రను చేస్తూనే ఏ రకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయంపైన ఒక క్లారిటీ అయితే జగన్కు వచ్చారు. ఇక గత ఎన్నికల సమయంలో 10-15 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ఒక కాగితంతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. అది సక్సెస్ కావటం, కరోనా వంటి సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా వారి వారి ఖాతాల్లో వాటిని జమ చేయడం వంటి వాటితో జగన్పై జనాల్లో నమ్మకం పెరిగిందని వైసీపీ అంచనా వేస్తుంది. ఇక ఆ నమ్మకంతోనే కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోను తయారు చేశారట. ఇక విశ్వసనీయ వర్గాల ప్రకారం అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా 15,000 రూపాయలు సైతం పెంచే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రైతుకు ఇస్తున్నారు. దీనిలో 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుండగా మరో 7,500 కలిపి చెల్లిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వసతి దీవెన నిధులను కూడా పెంచనున్నారట. ఇక ప్రస్తుతం ఇస్తున్న 3,000 పెన్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీలు ఇస్తుండడంతో జనాలు టీడీపీ వైపు డైవర్ట్ కాకుండా పెన్షన్ 3 నుంచి 5,000 వరకు పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారట. 5 ఏళ్లలో దశల వారీగా పెన్షన్ పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు సమాచారం. ఇక రైతులు, మహిళలు, పెన్షన్దారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.